ఈ రోజు నేను మీ ప్రేమాభిమానాలకి దూరమై 9 సంవత్సరాలు గడిచింది. అయినా సరే నా మీద ప్రేమ తగ్గకుండా ఎంతో అన్యోన్యంగా నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఎల్లమ్మా, నాకంటే నువ్వు 20 సంవత్సరాలు ముందుగా మన కుటుంబానికి దూరమై ఎంతో బాధని మిగిల్చావు. అయినా సరే నీ యొక్క దీవెనలతో మన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. నా మొదటి సంతానం పెద్ద కొడుకు బాలరాజు నువ్వు చిన్న వయసులోనే మరణించడం నన్ను, అమ్మని, తమ్ములని, చెల్లెల్ని ఎంతో కలచివేసింది. నా ముద్దుల తమ్ముడు బాలకిష్టయ్య, నా అన్నలేనిది నేనెందుకుండాలని నువ్వు మీ కుటుంబానికి బాధని మిగిల్చి దూరమై నాథానికొచ్చావా? నా కొడుకులు యాదగిరి, భూపాల్, జనార్దన్, ప్రభాకర్, నా బిడ్డలు లీలావతి, పుణ్యాలు, కళావతి, పుష్పమ్మ, వరలక్ష్మి అందరూ బాగున్నారా? నా మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు అందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండండి. నా పెద్దల్లుడా శ్రీశైలం, రెండో అల్లుడు పాపయ్య, మీరు నా బిడ్డలకి దూరమై ఎంతో బాధని మిగిల్చి వచ్చారా? మనవడు రమేష్, చిన్న వయసులోనే నా మనవరాలుని కుటుంబం నుండి దూరమై ఎంతో మనోవేదనకు బాధని ఉంచావా? నా మనవళ్ళు నాగార్జున, సురేష్, మహేష్, భానుప్రకాష్, శివ, అరుణ్, పవన్, నా మానవరాళ్ళు రోజా, రేణుక, చిట్టి, మీ పెళ్లిళ్లు చూడనందుకు బాధగా ఉంది. అయినా మీరు అందరూ పిల్లపాపలతో అందరూ సంతోషంగా ఉండండి. అల్లుళ్ళు చంద్రయ్య, లక్ష్మయ్య, జంగయ్య బాగున్నారా? జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుని మంచిగా ఉండండి. నా బిడ్డలు, కొడుకులు నాతోపాటు ఎంతో కష్టపడ్డారు. కొడుకా భోపాల్, నీ జీవితం మొత్తం కష్టనీకే అంకితం చేశావు. నువ్వు సుఖపడే ఏజికి అనారోగ్యంతో బాధపడుతున్నావు. నీ అనారోగ్యాన్ని చూసి నేను మీ అమ్మా బాధపడుతున్నాం. నీ అనారోగ్యం పోయి ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నాం. నేను, మీ అమ్మ మీకు నేర్పిన సిద్ధాంతం కుటుంబమంటే కలిసిమెలిసి ఉండటం, సంతోషంగా గడపటం. ఆస్తులకు, అంతస్తులకు కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. మీరందరూ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అలుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో కలసిమెలిసి అన్యోన్యంగా గడపండి. మా దీవెనలు ఎల్లప్పుడూ మీపైనే ఉంటాయి. ఇట్లు మీ నరసి